నీ కన్న తల్లిని చంపింది నీ తండ్రి అంటూ మ్యాడీ దగ్గర సాక్ష్యాలతో నిరూపించిన మధు ఊహించని నిర్ణయం తీసుకున్న నాగవల్లి షాక్లో దేవేంద్ర. ఇక నాగవల్లి అయితే మధుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. అప్పుడే ఇక మధు కూడా సరే ఆంటీ వస్తాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. అసలు ఆవిడ ఇప్పుడు ఎందుకు రమ్మందంటావు అంటూ స్వప్న అయితే అడుగుతూ ఉండగా ఏమో వెళ్తే తెలుస్తుంది కదా వెళ్దాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది. మధు అయితే ఇంతలో ఇక ఈ మాట విన్నా శ్రేయ అయితే నాగవల్లిని అడుగుతూ ఉంటుంది. ఏంటంతా ఇదంతా నిశ్చితార్థం ఎంతో సంతోషంగా జరగాలని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటి ఆ మధుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తున్నావు? అది వస్తే నా నిశ్చితార్థం జరగనిస్తుంది అనుకున్నావా? ఏదో రకంగా నా నిశ్చితార్థాన్ని ఆపేస్తుంది అంటూ అనంగానే అప్పటికి శ్రేయ తెల్ల అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇంతలో శ్రేయ అయితే అత్త నేను బావని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఏ కారణం చేతైనా నిశ్చితార్థం ఆగిపోవడం కానీ జరగకపోవడం కానీ జరిగితే నేను తట్టుకోలేను అంటూ అనంగానే అప్పుడే ఇక లోహిత కూడా అంటూ ఉంటుంది. అవునా ఆంటీ ఏంటిదంతా? అసలు ఆ మధు ఇక్కడికి రాకూడదనే మేమెంతో ప్లాన్ చేసి మ్యాడీ తనంతటి తానే ఫోన్ పగలగొట్టేసుకునేలా చేశాను. కానీ మీరేంటి ఇలా చేశారు అంటూ అడుగుతూ ఉండగా ఏంటి నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అన్నీ నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావా? నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను. నువ్వు మధ్యలోకొచ్చి సలహాలు ఇవ్వకు అంటూ వల్లి అయితే లోహితకి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో పంతులు గారైతే అమ్మా ముహూర్తానికి టైం అవుతుందమ్మా, ఇక్కడ మిగిలిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకువచ్చి కార్యక్రమం మొదలు పెట్టచ్చు అంటూ పంతులు గారైతే పిలుస్తూ ఉండగా ఇంతలో దేవ అయితే నాగవల్లి అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు కదా, ఏం ఏర్పాట్లు కావాలో అవన్నీ దగ్గరుండి చూసుకో. ఏ లోటు రావడానికి వీల్లేదు. ఎంతో చక్కగా ఈ నిశ్చితార్థాలు జరగాలి. ఎలాంటి లోటు వచ్చినా ఊరుకునేదే లేదు అంటూ దేవ అయితే చెప్తూ ఉండగా బావా నువ్వు కంగారు పడకు నేను అన్నీ చూసుకుంటాను అంటూ వల్లి అయితే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది. ఇంతలో చెప్పిన విధంగానే మధు అయితే నిశ్చితార్థానికి వస్తుంది. ఇక మధు రావడం చూసి నాగవల్లి అయితే ఎంతో సంతోషంగా వచ్చావా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు వస్తావా, ఈ శుభవార్త ఎప్పుడు వింటావా అంటూ ఎదురు చూస్తున్నాను అంటూ అనంగానే ఏంటంటే ఆ శుభవార్త, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ అనంగానే ఈరోజు మ్యాడీ శ్రేయకి నిశ్చితార్థం జరుగుతుంది అంటూ అనంగానే అవునా చాలా శుభవార్తే కదా, చాలా మంచి విషయం చెప్పారు అంటూ అనంగానే ఆ మాటకి నాగవల్లి అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది కుమిలిపోతుంది ఏడుస్తూ ఉంటుందని నేను అనుకుంటే ఇది ఇలా రివర్స్లో మాట్లాడుతుందేంటి అంటూ నాగవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఆంటీ ఏది ఎలా జరగాలో అన్నీ ఆ పైవాడు ఎప్పుడో రాసి పెడతాడు. అతని గీత కాదని మనం ఏది చెయ్యాలనుకున్నా అది ఖచ్చితంగా జరగదాంటీ అంటూ నాగవల్లికైతే షాక్ ఇస్తుంది మధు. ఇంతలో మ్యాడీ అయితే దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వరుణ్ అయితే వస్తాడు. ఏంటి బావ ఇదంతా, నీ ఇష్టం లేకుండానే ఇదంతా జరుగుతూ ఉంటే నేనేమి చెయ్యలేక మౌనంగా ఉండి చూడలేక చాలా బాధపడుతున్నాను. అసలు నీకు ఎలా న్యాయం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ వరుణ్ అయితే బాధపడుతూ ఉండగా అప్పుడే మధు అయితే వస్తుంది. ఏంటి మ్యాడీ బాధపడుతున్నావా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. నువ్వు బాధపడకు, ఎందుకంటే నిశ్చితార్థం ఒకవేళ జరగాలనుంటే జరుగుతుంది. నీకు శ్రేయకి రాసిపెట్టి లేకపోతే ఎవరు ఎన్ననుకున్నా అది జరగదు అంటూ అనంగాని లేదు నాకు కొంచెం టైం కూడా ఇవ్వకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని నా మనసుని బాధ పెడుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను తప్ప వేరే కారణమేమీ లేదు మధు.
మా మమ్మీ కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదనే బాధ కలుగుతుంది అంటూ అనంగానే అప్పుడే వల్లి అయితే వస్తుంది. ఏంటి నాన్న, నిన్ను నేను అర్థం చేసుకున్నాను, కానీ ఏం చేసినా నీ మంచి కోసమే అని నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అంటూ వల్లి అనంగానే, లేదు మమ్మీ, నేనంటే నీకు ప్రాణమని చెప్తావు కదా, నా కోసం ఏదైనా చేస్తాను అంటావు. చేస్తాను అనడం ఏంటి? నీ జీవితాన్నే నా కోసం త్యాగం చేశావు. అంత త్యాగం చేసిన నువ్వు నా మనసు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నా మనసు బాధపడుతున్నా నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకీ నిశ్చితార్థం ఏర్పాట్లు చేశావు అంటూ బాధగా అయితే వెళ్ళిపోతాడు మ్యాడీ. చూసారా ఆంటీ, మీరు చిన్నప్పటి నుంచి మ్యాడీని ఎంతో ప్రేమగా పెంచానని చెప్తారు కదా, ఇప్పుడు చూడండి అసలు మ్యాడీ సంతోషంగా ఉన్నాడా? మ్యాడీ సంతోషం కోసమే మీరు ఇదంతా చేస్తున్నాను అన్నప్పుడు, మ్యాడీ సంతోషంగా లేనప్పటికీ మీరు చేసిన దాంట్లో అర్థమేముంటుంది అంటూ ఇక అడుగి వెళ్ళిపోతుంది మధు. అయితే ఇంతలో ఆలోచిస్తూ ఉంటుంది నాగవల్లి. నిజమే కదా, నా కొడుక్కి ఇష్టం లేకుండా నేను ఎలా జరిపిస్తాను అంటూ నాగవల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మధుకైతే అక్కడున్న పంతులు గారు పని అప్పగించడంతో ఆ పని మీద లోపలికి స్టోర్ రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక స్టోర్ రూమ్లో పార్వతి డైరీ అయితే మధుకి కనిపించడంతో ఆ డైరీని అయితే ఓపెన్ చేసి చూసిన మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ డైరీలో దేవా నిజస్వరూపం గురించి మొత్తం అయితే తెలుసుకుంటుంది మధు. అయితే అప్పుడే ఇక హాఫ్ టికెట్ని కలుసుకుని నిలదీస్తుంది. హాఫ్ టికెట్, నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నువ్వు అబద్ధమని అర్థమైంది. నీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని నాకు తెలిసింది. నువ్వు నిజంగానే నా దగ్గర అబద్ధం చెప్పుంటే, నీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉండుంటే నాకు ఇవ్వు హాఫ్ టికెట్ అంటూ నిలదీస్తూ ఉంటుంది. హాఫ్ టికెట్ని అయితే ఇన్ని రోజులు నీకు ప్రమాదం అని ఈ నిజాన్ని బయట పెట్టలేదమ్మా, ఇప్పుడు నీకు ఈ నిజం తెలిసింది కాబట్టి చెప్తున్నాను. నిజంగా కావేరి అమ్మ ఏ తప్పు చెయ్యలేదు. పార్వతిని చంపింది ఆ దేవాగాడే. పార్వతిని చంపిందే కాదు, నీ కన్న తల్లిని చంపింది కూడా ఆ దేవాయే. నీ కన్న తండ్రిని బంధించి పెట్టింది కూడా ఆ దేవాయే అంటూ హాఫ్ టికెట్ అయితే అన్ని నిజాలు బయట పెడతాడు. అప్పుడే మధు అయితే మ్యాడీ దగ్గరికి వచ్చి కంగారుగా బయటికి అయితే తీసుకుని వస్తుంది. మధు అయితే మ్యాడీని బయటికి తీసుకురావడం చూసిన నాగవల్లి అయితే వెనకాలే వస్తుంది. ఏమైంది, ఇలా తీసుకువెళ్ళిపోతుంది అంటూ వెనకాలే రాగానే ఇంతలో అప్పుడే మధు అయితే మ్యాడీ, నీ కన్న తల్లిని చిన్ని వాళ్ళ అమ్మ చంపిందని నువ్వు చిన్నీని అసహించుకుంటున్నావు కదా, చిన్నీని ద్వేషిస్తున్నావు కదా, కానీ నీ కన్న తల్లిని చంపింది నీ కన్న తండ్రే అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపించంగానే మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న నాగవల్లి కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి అసలు నువ్వు అనేది అంటూ అనంగానే, అవును, ఇంతకాలం నీ కన్న తల్లిని చిన్ని వాళ్ళ అమ్మే చంపిందని చిన్నిని అసహించుకున్నావే, మరి చిన్ని వాళ్ళ అమ్మని చంపింది నీ కన్న తండ్రి. ఇప్పుడు చిన్ని కూడా ఈ విషయం తెలుసుకుని నిన్ను అసహించుకుంటే నువ్వు బాధపడతావా లేదా అంటూ మధు అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్న నాగవల్లి అయితే అప్పుడే ముందుకు వచ్చి చిన్నిని మ్యాడీని అయితే లోపలికి తీసుకువెళ్ళి నిశ్చితార్థం అయితే వాళ్ళిద్దరికీ జరిపిస్తుంది. అప్పుడే అది చూసిన దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఏంటిది, శ్రేయకి మ్యాడీకి నిశ్చితార్థం జరిపించాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించావు అంటూ అడుగుతూ ఉంటాడు. దేవ అయితే, ఎందుక, నువ్వు చేసిన ఘోరమైన పని, నికృష్టమైన పని బయటపడింది కాబట్టి ఇలా చేశాను. ఈ మధు ఎవరో కాదు, నువ్వు అన్యాయంగా బలి తీసుకున్న కావేరి కన్న కూతురు చిన్ని అంటూ నిజాన్నైతే బయట పెడుతుంది నాగవల్లి. ఈ రోజు నుంచి నిన్ను క్షమించేదే లేదు. అన్యాయంగా మా అక్క జీవితాన్ని నాశనం చేశావు కాబట్టి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఇక నాగవల్లి అయితే దేవేంద్రకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.